సర్పదోషం, నాగదోషం. పరిహారాలు. జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు, లేదా వివిధ మంత్ర ఔషధులతో సర్పముల బంధించినవారు, పుట్టలను త్రవ్వినవారు, పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారు, జన్మ జాతకమందు రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉన్న, పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. కాల సర్పదోషం కలవారై ఉంటారు. ఈ దోషం కలవారు వివాహం, సంతానం, కుటుంబ అభివృద్ధి ఆరోగ్య విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి బాధించును. జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతక చక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్థానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్థానాలలో ఉన్న నాగదోషం, సర్పదోషం అంటారు. జాతక చక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్థం చేసుకోవటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి. జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగదోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగదేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు. జాతక చక్రంలో సప్తమ స్థానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి. జాతక చక్రంలో అష్టమ స్థానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడటం, పాము కలలు రావటం జరుగుతుంది. అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహం. నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయి. నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగశాంతి పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కాని అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది. దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేసుకోవలసి ఉంటుంది. నాగదోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానధికములు చేసిన నివారణ జరుగును. 6 ముఖాలు గాని, గణేష్ రుద్రాక్ష గాని, 8 ముఖాల రుద్రాక్షలను ధరించుట శుభమగును. రతి శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిథులలో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్ళు పెట్టుట, పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారణ కలుగును. నాగ ప్రతిమ సుబ్రహ్మణ్య 27 రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును. ప్రతి సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును. నవగ్రహములకు 21 దినములు ప్రదక్షిణలు చేయుట చేత శుభమగును. రాహుకాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును. ప్రతి ఆదివారం ఉపవాసముంటూ నాగదేవతాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్రనామావళి గాని,
దుర్గా సప్త శ్లోకం పఠించిన శుభమగును. అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును. అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును. నిత్యం దేవి సప్తసతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును. మంగళవారం రోజు గాని, ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును. రాహుకేతువులకు మూలమంత్ర జపములు తర్పణములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.